Hi guys, welcome to my channel BSH Facts and my name is Bhuvanesh. ప్రపంచంలోనే బుల్లెట్ ట్రైన్ అనేది జపాన్లో స్టార్ట్ అయింది. అది 1964 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ అనేది టోక్యో నుండి ఒసాకా అనే దీని యొక్క స్పీడ్ అప్పట్లో 210 km/h. అప్పట్లో అది వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. అప్పట్లో ఏ దేశం కూడా అత్యంత వేగంగా వెళ్ళే ట్రైన్ని ఏ దేశం కూడా కనుక్కోలేదు. మొట్టమొదటిసారిగా జపానే తయారు చేసింది. అదే టెక్నాలజీని స్పెయిన్, జర్మనీ, చైనా అడాప్ట్ చేసి డెవలప్ చేశాయి. బుల్లెట్ ట్రైన్ కన్నా అత్యంత వేగమైన ట్రైన్ ఉంది. అదేంటంటే మ్యాగ్లెవ్ ట్రైన్. దీనికి వీల్స్ ఉండవు, గాలిలోనే వెళ్తుంది. అది ఎలా అంటే ట్రాక్కి మ్యాగ్నెట్స్ ఉంటాయి, ట్రైన్కి కూడా మ్యాగ్నెట్స్ ఉంటాయి. మ్యాగ్నెట్స్ ఉండడం వల్ల రిపెల్ అవుతుంది. ట్రైన్ అనేది గాలిలో ఉంటుంది. ఎంత అంటే 2 to 10 సెంటీమీటర్స్ ఎత్తులో అనేది ట్రైన్ అనేది వెళ్తుంది. దీనికి ఫ్రిక్షన్ అనేది ఉండదు. అందువల్ల హైయెస్ట్ స్పీడ్గా వెళ్తుంది. దీని యొక్క స్పీడ్ 610 km/h. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఎలక్ట్రోమాగ్నెటిక్ సస్పెన్షన్. ట్రైన్ ట్రాక్ కింద మ్యాగ్నెట్స్తో అట్రాక్ట్ అవుతుంది. నెంబర్ 2 ఎలక్ట్రోడైనమిక్ సస్పెన్షన్. ఈ టెక్నాలజీ జపాన్ వాడుతుంది. ఈ ట్రైన్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తుంది. అందువల్ల అంత స్పీడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్ అనేది చైనా, జపాన్, జర్మనీ కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్కి మ్యాగ్లెవ్ ట్రైన్కి డిఫరెన్స్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్కి వీల్స్ ఉంటాయి, మ్యాగ్లెవ్ ట్రైన్కి వీల్స్ ఉండవు. మరియు బుల్లెట్ ట్రైన్ యొక్క స్పీడ్ 350 km/h. అదే మ్యాగ్లెవ్ ట్రైన్ యొక్క స్పీడ్ అయితే 610 km/h. బుల్లెట్ ట్రైన్ యొక్క నాయిస్ అనేది మీడియంలో ఉంటుంది. అదే మ్యాగ్లెవ్ ట్రైన్కి అయితే అసలు నాయిస్ అనేది వెరీ లో. మెయింటెనెన్స్ వచ్చేసరికి బుల్లెట్ ట్రైన్కి అనేది హై ఉంటుంది. అదే మ్యాగ్లెవ్ ట్రైన్కి వచ్చేటప్పటికి వెరీ హై, అంటే ఇంకా బుల్లెట్ ట్రైన్ కన్నా ఎక్కువ. అయితే ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ బుల్లెట్ ట్రైన్ అనేది వెళ్తుంది. ఇది ఇప్పటి వరకు 60 to 70% వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. 2029 జూలై నాటికి స్టార్ట్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్. ఈ ప్రాజెక్ట్ నేమ్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్. దీని ఇనీషియల్ బడ్జెట్ 1,08,000 కోట్లు. తెలిసిందే కదా, మన ఇండియా డిలే వల్ల దాని యొక్క బడ్జెట్ ప్రెజెంట్ 2 లక్షల కోట్ల దగ్గరలో ఉంది. దీని యొక్క లెంత్ 580 కిలోమీటర్లు. ఈ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ అనేది 300 km/hతో వెళ్తుంది. కానీ ట్రాక్స్ అనేవి 350 km/hతో డిజైన్ చేస్తున్నారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే 2026 బడ్జెట్లో 7 కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్స్ అనేవి అనౌన్స్ చేశారు. అవి ఎక్కడి నుంచి అంటే ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. టికెట్ యొక్క ప్రైసెస్ కూడా ఒకసారి ఎస్టిమేషన్ చూద్దాం. ఎకానమీ అండ్ బేసిక్ క్లాస్ అయితే 1000 to 2000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. బిజినెస్ ప్రీమియం క్లాస్ అయితే 2500 to 3500 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అదే ఫస్ట్ క్లాస్ అయితే 4000 to 5000 అనేది ఉండే ఛాన్స్ ఉంది. లోనే హైయెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కడ రికార్డ్ అయిందంటే జపాన్లో. అది కూడా ఎంత అంటే 1 PB. అంటే ఇది ఎంత అంటే 127,500 GB అనమాట. ఇది నెట్ఫ్లిక్స్లో ఉన్న డేటాను అంతటిని 1 సెకండ్ డౌన్లోడ్ చేస్తుంది. దీనికన్నా ముందు యూకేలో రికార్డ్ అయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది, రికార్డ్ బ్రేక్ చేసింది. అది ఎంత అంటే 402 TB. అంటే అది ఈక్వల్గా 50,000 GBకి ఈక్వల్ అనమాట. అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫుల్ HD మూవీ మహా అయితే 5 GB ఉంటుంది. అలాంటిది 10,000 మూవీస్ని 1 సెకండ్లో డౌన్లోడ్ చేసేసింది. యూజీసీ యాక్ట్ అంటే యూనివర్సల్ గ్రాంట్ కమిషన్. ఇది 1956లో తీసుకొచ్చారు. ఇదేంటంటే ఇండియాలోని యూనివర్సిటీస్కి హైయర్ ఎడ్యుకేషన్కి రెగ్యులేట్ చేయడానికి చేసిన లా అనమాట. దీని నుండే యూజీసీ పుట్టుకొచ్చింది. యూజీసీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే యూనివర్సిటీస్ని రికగ్నైజ్ చేయడం, హైయర్ ఎడ్యుకేషన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం,
సెంట్రల్ యూనివర్సిటీకి కాలేజెస్కి గ్రాంట్స్ ఇవ్వడం, డిగ్రీ వ్యాలిడా కాదని చెక్ చేయడం, ఫేక్ యూనివర్సిటీస్ని కూడా స్టాప్ చేస్తుంది. ఇలాంటివి చేయడానికి యూజీసీ పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా కాలేజ్ డిగ్రీ ఇవ్వాలంటే అది ఖచ్చితంగా యూజీసీ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి ఉండాల్సిందే, లేకపోతే ఆ డిగ్రీ అనేది ఇన్వాలిడ్. ఇది స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. అడ్మిషన్ తీసుకునే ముందు ఆ కాలేజ్ యూజీసీ కింద వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. జాబ్, గేట్ ఎగ్జామ్స్, హైయర్ స్టడీస్కి ఈ డిగ్రీ అనేది యూజీసీ కింద ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాల్సిందే. ఇప్పుడు యూజీసీ అంటే ఏంటో చూసాం, ఏఐసిటిఈ కూడా చూద్దాం. ఏఐసిటి అంటే మనం కాలేజెస్లో చదువుకున్నప్పుడు కాలేజ్ నేమ్ మీద అప్రూవ్డ్ బై ఏఐసిటి అని రాసి ఉంటుంది. అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ, affiliated by JNTUK or JNTUH, and NAC grade is B, B++, A++ అని చూస్తూ ఉంటాం. అదేంటంటే ముందుగా ఏఐసిటి గురించి తెలుసుకుందాం. ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దీనిని 1987లో తీసుకొచ్చారు. దీని కింద టెక్నికల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా, ఆర్కిటెక్చర్ ఇవన్నీ వస్తాయి. కాలేజ్కి అప్రూవల్ అండ్ ఇంటేక్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు NAC అంటే ఏంటో చూద్దాం. NAC అంటే నేషనల్ అసైన్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. ఇది 1994లో తీసుకొచ్చారు. కాలేజ్ అండ్ యూనివర్సిటీ క్వాలిటీని చెక్ చేస్తుంది. లైక్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, టీచింగ్, ప్లేస్మెంట్స్ ఎలా అనేది చెక్ చేస్తుంది. ఇది గ్రేడ్స్ ఇస్తుంది, A++, A, B++, B, C అని. ఏ అంటే ఆటోనమస్ కాలేజ్. మా వీడియో కానీ మీకు నాలెడ్జబుల్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.